హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు కొన్ని షాప్స్లో మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, మరి కొన్ని షాప్స్లో ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపించదు? ఆన్సర్ సింపుల్: కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం రీటైల్ బిజినెస్లో కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఒక గేమ్ చేంజర్ అవుతుందో. పార్ట్ 1: వాట్ ఈజ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్? సింపుల్గా చెప్పాలంటే, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అంటే కస్టమర్ షాప్కి వచ్చినప్పటి నుండి వెళ్ళిపోయే వరకు ఆ కస్టమర్ ఫీల్ అయ్యే ప్రతి మూమెంట్. ఎగ్జాంపుల్, మీరు ఒక క్లాతింగ్ స్టోర్కి వెళ్ళారనుకోండి. అక్కడ స్టాఫ్ స్మైల్తో గ్రీట్ చేస్తారు, మీ సైజు సజెస్ట్ చేస్తారు, ట్రయల్ రూమ్ క్లీన్గా ఉంటుంది, బిల్లింగ్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. మీరేమనుకుంటారు? వావ్, నెక్స్ట్ టైం కూడా ఇలాగే కొనాలని. అదే కస్టమర్ ఎక్స్పీరియన్స్. పార్ట్ 2: వై ఇట్ ఈస్ గేమ్ చేంజర్. రీటైల్ బిజినెస్లో ప్రోడక్ట్స్ అందరికీ సేమ్ ఉంటాయి. షర్ట్, షూస్, గ్రోసరీస్ అన్ని షాప్స్లో దొరుకుతాయి. కానీ డిఫరెన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్. కస్టమర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన షాప్ రిపీట్ కస్టమర్స్ వస్తారు, వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగేది, బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఎగ్జాంపుల్గా చూడండి, రిలయన్స్ ట్రెండ్స్ ఆర్ జూడియో. వాళ్ళు చీప్గా ప్రోడక్ట్స్ మాత్రమే కాదు, స్టోర్ లుక్, స్టాఫ్ బిహేవియర్, బిల్లింగ్ స్పీడ్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకే కస్టమర్స్ ఎక్కువ. పార్ట్ 3: రియల్ లైఫ్ స్మాల్ షాప్. ఒక స్మాల్ కిరాణా షాప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. షాప్ ఏ, ఓనర్ సీరియస్గా ఉంటాడు, స్మైల్ ఉండడు, స్లో సర్వీస్. షాప్ బి, ఓనర్ ఫ్రెండ్లీగా ఉంటాడు, కస్టమర్ నేమ్తో పిలుస్తాడు, క్విక్ సర్వీస్. మీరు ఎక్కడికి వెళ్తారు? ఆబ్వియస్లీ షాప్ బి. ఎందుకు? కస్టమర్ ఎక్స్పీరియన్స్ బెటర్ కాబట్టి. పార్ట్ 4: 5 పవర్ఫుల్ టిప్స్. మీరు రీటైల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ 5 పాయింట్స్ ఫాలో అయితే సక్సెస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. నెంబర్ 1: ఫస్ట్ ఇంప్రెషన్ స్ట్రాంగ్ ఉండాలి. షాప్ క్లీన్గా, అట్రాక్టివ్గా ఉండాలి. నెంబర్ 2: కస్టమర్ని రెస్పెక్ట్ చేయాలి. స్మైల్, పొలైట్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3: ఫాస్ట్ సర్వీస్ ఇవ్వాలి. టైం వేస్ట్ చేస్తే కస్టమర్ లాస్ అవుతాడు. నెంబర్ 4: పర్సనల్ కనెక్షన్ క్రియేట్ చేయాలి. రెగ్యులర్ కస్టమర్స్ని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 5: ఆఫ్టర్ సేల్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంపార్టెంట్. కంప్లైంట్ వచ్చినా కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. ఇది చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా సేమ్ రూల్. పార్ట్ 5: పవర్ఫుల్ లైన్. రిమెంబర్, కస్టమర్ ప్రోడక్ట్ కోసం మాత్రమే రాదు, ఫీలింగ్ కోసం వస్తాడు. మీరు ఆ ఫీలింగ్ క్రియేట్ చేస్తే మీ బిజినెస్ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. పార్ట్ 6: ఎమోషనల్ కనెక్షన్ పవర్. మీరు ఒకటి గమనించారా? మనం కొన్ని షాప్స్ని మర్చిపోతాం, కానీ కొన్ని షాప్స్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు? ఎమోషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ బర్త్డే రోజు షాప్కి వచ్చాడు అనుకోండి. మీరు స్మాల్గా హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పినా, లేదా ఒక చాక్లెట్ ఫ్రీగా ఇచ్చినా ఆ కస్టమర్ ఎలా ఫీల్ అవుతాడు? వావ్, నన్ను గుర్తుపెట్టుకున్నారని. ఇదే ఎమోషనల్ కనెక్షన్ పవర్. కస్టమర్ హార్ట్ గెలిచిన బిజినెస్ మార్కెట్లో ఎప్పుడూ ఓడిపోడు. పార్ట్ 7: బ్యాడ్ ఎక్స్పీరియన్స్ డ్యామేజ్. ఒక్కసారి ఆలోచించండి, కస్టమర్కి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి, లేట్ సర్వీస్, రూడ్ బిహేవియర్, రాంగ్ ప్రోడక్ట్. అప్పుడేం జరుగుతుంది? ఆ కస్టమర్ మళ్ళీ రాడు, ఇంకొక 10 మందికి చెప్తాడు, మీ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది. రిమెంబర్ దిస్ లైన్: 1 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కెన్ డిస్ట్రాయ్ 100 గుడ్ ఇంప్రెషన్స్. అందుకే మిస్టేక్స్ జరగకుండా చూడండి, జరిగిన వెంటనే కరెక్ట్ చేయండి. పార్ట్ 8: ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వరల్డ్ చేంజ్ అయింది. ఆఫ్లైన్ షాప్ మాత్రమే కాదు, ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు వాట్సాప్లో రీప్లై డిలే చేస్తే కస్టమర్ వేరే షాప్కి వెళ్తాడు. మీ గూగుల్ రివ్యూస్ బ్యాడ్గా ఉంటే కొత్త కస్టమర్స్ రారు. సో ఫాలో దిస్: ఫాస్ట్ రీప్లైస్, క్లియర్ ఇన్ఫర్మేషన్, పొలైట్ కమ్యూనికేషన్. ఆన్లైన్లో కూడా సేమ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫ్యూచర్లో రీటైల్ అంటే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కాంబినేషన్. పార్ట్ 9: స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ ఈక్వల్ టు బిగ్ రిజల్ట్స్. చాలామంది అనుకుంటారు బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మాత్రమే ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయగలమని. కానీ నిజం ఏంటంటే స్మాల్ చేంజెస్ చాలు. ఎగ్జాంపుల్: స్మైల్ ఫ్రీ, క్లీన్ షాప్, లో కాస్ట్, వాటర్ ఆఫర్ చేయడం సింపుల్, థ్యాంక్ యూ చెప్పడం ఫ్రీ. కానీ ఇంపాక్ట్ హ్యూజ్. స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ బిగ్ రిజల్ట్స్ ఇస్తాయి. పార్ట్ 10: ఫైనల్ పవర్ఫుల్ క్లోజింగ్. ఫైనల్గా ఒక స్ట్రాంగ్ మెసేజ్: మీ షాప్లో ప్రోడక్ట్ని కస్టమర్స్ మర్చిపోవచ్చు, కానీ మీ బిహేవియర్ని ఎప్పటికీ మర్చిపోరు. సో మీరేమనుకుంటున్నారు అనేది కాదు ఇంపార్టెంట్, మీరు ఎలా ఫీల్ చేయిస్తున్నారు అనేదే ఇంపార్టెంట్. కస్టమర్ ఎక్స్పీరియన్స్ని మాస్టర్ చేస్తే మీ రీటైల్ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈ వీడియో నుండి ఒక్క పాయింట్ అయినా ఇంప్లిమెంట్ చేస్తే మీ షాప్లో చేంజ్ స్టార్ట్ అవుతుంది. కామెంట్లో చెప్పండి, మీ షాప్లో మీరు ఇంప్లిమెంట్ చేయబోయే ఫస్ట్ చేంజ్ ఏంటి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పవర్ఫుల్ బిజినెస్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.